గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 26వ తారీఖు ఏప్రిల్ 2026 ఆదివారం నుండి 2వ తారీఖు మే 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశి వారికి కూడా ఎలా ఉండబోతుంది. ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. అయినా సరే చాలా అనుకూలంగానే ఉంటుంది, కంగారు పడకండి. మీరు అనుకున్న లక్ష్యాలన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా సాధించుకోగలుగుతారు. అందరినీ మీ మాటలతోటి ప్రభావితం చేయగలుగుతారు. అప్పులు చేసైనా సరే ముఖ్యమైన పెట్టుబడులు పెట్టగలుగుతారు. ఆర్థిక వృద్ధి, తోటివారితోటి అనుకూలత కనపడుతోంది. ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, వాట్సాప్ల ద్వారా మీ యొక్క వ్యాపారాలను విస్తరింప చేయగలుగుతారు, ప్రచారం చేసుకోగలుగుతారు, ప్రమోషన్ చేసుకోగలుగుతారు. గతంలో ఎవరైతే మిమ్మల్ని అపార్థం చేసుకున్నారో వాళ్ళతో తిరిగి మళ్ళీ మైత్రి కలయికలు కనపడుతున్నాయి. స్నేహం పెంచుకోగలుగుతారు. అలాగే బంగారం వ్యాపారస్తులకి, వడ్డీ తాకట్టు వ్యాపారస్తులకి, అలాగే షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టే వాళ్ళకి లాభాలు ఉన్నాయి. చక్కగా అందరితోటి ప్రేమగా మాట్లాడగలుగుతారు. స్నేహితులు పెంచుకోగలుగుతారు. కొత్త వ్యక్తులతో పరిచయం మీకు ఆనందాన్ని, సంతోషాన్ని, అవకాశాలని కలగజేస్తుందని చెప్పచ్చు. ఉద్యోగస్తులకి చాలా ఆనందంగా కాలం గడుపుతారు. ఈ వారం అవసరానికి సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి. టీచర్స్కి, లెక్చరర్స్కి కూడా మంచి అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యమైనటువంటి వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు, భూములు కొనుగోలు చేసుకోవడానికి ఈ వారం బాగా అవకాశాలు కనపడుతున్నాయి. నిరుద్యోగులకి మీరు కోరుకున్న కంపెనీలో మంచి ఉద్యోగ అవకాశం కనపడుతుంది. ఎప్పటి నుంచో తీరని అప్పులు తీరే అవకాశం, రుణాలు తీర్చడానికి ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో తీరని కోరికలు కానీ, ప్రేమించిన వ్యక్తులు కలవడం కానీ, ఇష్టమైన వాహనాలు, వస్తువులు కొనుగోలు చేయడం కానీ కలిసి వస్తుంది. వారం భార్యాభర్తల మధ్య సమస్యలు చాలా శాతం తగ్గుతాయి. ఉద్యోగస్తులకి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. నూతన విదేశీ విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు పొందగలుగుతారు. వాహన యోగము, గృహయోగము బ్రహ్మాండంగా కనపడుతోంది. ఉద్యోగస్తులకి అనుకూలమైన ఉద్యోగ మార్పులు కనపడుతున్నాయి. ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు కూడా ఈ వారం బాగా కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా క్రీడా నైపుణ్యం కనపడుతుంది. అలాగే ఇష్టమైన వాళ్ళతో సంతోషంగా కాలం గడుపుతారు. తోటి విద్యార్థులతో చదువు పట్ల ఆసక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అభివృద్ధి, మీ స్థాయి పెరిగే అవకాశాలు, ముఖ్యమైనటువంటి వ్యవహారాలు సజావుగా సాగడంతో పాటుగా ప్రమోషన్, ఇంక్రిమెంట్లు పొందగలుగుతారు. స్త్రీలకి ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ అవకాశాలు వస్తాయి. ఒడిదుడుకులు తగ్గుతాయి. అయితే నమ్మక ద్రోహాలు, ప్రేమ కలాపాలు కనపడతాయి, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకి అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతూ ఉన్నాయి. వ్యాపారాలు ఆశించిన దానికన్నా ఎక్కువ లాభం పొందడానికి కృషి చేస్తారు. అయితే మొండి బకాయిలు అయితే వసూలు అవుతాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతే కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి, ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి జన వశీకరణ యంత్రము ఉంటుంది. లేదా ఇంట్లో కానీ, వ్యాపార సంస్థలో కానీ నరదృష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, లేదా కుటుంబ కలహాలు, ఆర్థిక వివాదాలు, లేదా కోర్టు సమస్యలు, పోలీస్ కేసులు ఇరుకోవడం లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, లేదా ఎవరన్నా ప్రయోగం చేసేసరి అనుమానాలు వస్తూ ఉన్నా, అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించండి. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకో
చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు స్వస్తి. అందరినీ ఆకట్టుకునేలా మాట్లాడగలుగుతారు. వచ్చే ఆదాయానికి తగ్గ ఖర్చులు కూడా బ్రహ్మాండంగా చేయగలుగుతారు. అలాగే కుటుంబంలో పెద్దల ఆరోగ్యం గురించి ఎక్కువ ఖర్చులు పెట్టే పరిస్థితి కనపడుతోంది. మీ జీవితాన్ని మలుపు తిప్పే మార్చేటటువంటి నిర్ణయాలు కూడా ఈ వారం తీసుకోబోతున్నారని చెప్పొచ్చు. అలాగే ఎవరైనా కాంట్రాక్టర్స్ అంటే ముఖ్యంగా రోడ్లు బిల్డింగ్ సంబంధించిన కాంట్రాక్టులకి లాభాలు మంచి అవకాశాలు రాబోతున్నాయి. మీ పిల్లలు పెంచే విషయంలోనూ వాళ్ళ క్రమశిక్షణ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. సంతానం కోసం బాగా తాపత్రయపడతారు. ఎవరికైతే సంతానం కలగలేదో వాళ్ళకి ఈ వారం ప్రయత్నం చేస్తే సంతాన యోగం కనపడుతుంది. వ్యవసాయదానికి పంట లాభాలు గిట్టుబాటు ధరలు కనపడుతూ ఉన్నాయి. మీరు ఆశించిన దానికన్నా పురోగతి బ్రహ్మాండంగా ఈ వారం కనపడుతోంది. అయితే దుబారా ఖర్చులు తగ్గించుకున్నట్లయితే కనుక ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. వ్యాపారాల కోసం, గృహాల కోసం, వాహనాల కోసం అప్పులు చేసే పరిస్థితి కనపడుతోంది. నిరుద్యోగులకి ఆపద్రమ ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగులకి ఉద్యోగుల్లో మీ స్థాయి పెరగడము, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందగలుగుతారు. అలాగే ఉద్యోగ మార్పులు కూడా ఈ వారం బాగా అనుకూలిస్తుంది. ఇష్టమైనటువంటి వారితో శారీరక భోగాలు అనుభవించగలుగుతారు. భూములు, గృహాలు, బంగారం యందు ఫిక్స్డ్ డిపాజిట్లోనూ పెట్టుబడి పెట్టగలుగుతారు. అయితే షేర్లలోనూ ట్రేడింగ్లోనూ డబ్బులు పెట్టేటప్పుడు మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. వ్యాపార విషయాల్లో కొత్త మెళుకువలు నేర్చుకునే అవకాశం కనపడుతుంది. కుటుంబంలో ఉండే సమస్యలన్నీ పరిష్కరించుకుని అన్యోన్యత ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తారు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు బ్రహ్మాండంగా అనుకూలిస్తున్నాయి. వివాహం విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి సంతాన పరమైన అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు తగ్గుతాయి. వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్తగా ఆలోచించగలుగుతారు. మంచి మంచి ప్రాజెక్టులు చేపట్టగలుగుతారు. అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారని చెప్పొచ్చు. శారీరక అనారోగ్య సమస్యలు మెరుగుపరుచుకోగలుగుతారు. చక్కని వాక్పటిమ వల్ల లాభము, దాంపత్య జీవితంలో ఇబ్బందులు తొలగుతాయని చెప్పొచ్చు. నూతన గృహాలు కొనుగోలు చేయడం కానీ కట్టడం కానీ కలిసి వస్తుంది. అయితే ఆర్థిక పరిస్థితి మాత్రం కొంచెం అవకతవకలుగా కనపడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టాలనే ఆలోచన పెరుగుతుంది. సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అంతర్గత శత్రువులు, నరదృష్టి బాగా పెరిగిపోతుంది, జాగ్రత్త. విద్యార్థులకి చదువుకునే సమయంలో ఆటంకాలు లేదా డిస్టర్బెన్స్లు, మెంటల్ స్ట్రెస్లు కనపడుతుంది. జాగ్రత్తలు తీసుకోండి. అలాగే చెడు స్నేహితులకు దూరంగా ఉండండి, వ్యసనాలకు దూరంగా ఉండండి. అలాగే ఎవరైతే ఉద్యోగం కోసం చదువుతున్నారో వాళ్ళందరూ కూడా ముందుగానే ప్రిపేర్ అవ్వండి. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయాల్లో మీకు పోటీతత్వం బాగా కనపడుతుంది. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి మంచి అవకాశాలు మాత్రం రాబోతున్నాయి. ఉద్యోగాభివృద్ధి కనపడుతుంది. స్త్రీలకి ఆధ్యాత్మిక చింతన, మంచి నడవడికతో అందరినీ మెప్పించుకోవడంతో పాటుగా చాలా రకాల పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడగలుగుతారు. వ్యాపారస్తులకి ప్రణాళికాబద్ధంగా వ్యాపారం చేసి మంచి లాభాలు పొందగలుగుతారు. వ్యాపారంలో కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పెట్టుబడులు అనుకూలిస్తాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ